Hi everyone, this is Shanti. Welcome back to my channel Shanti Vikram. చాలామంది నా సేవింగ్స్ గురించి అడుగుతున్నారండి. నేను ఎలా మనీ సేవ్ చేసుకుంటాను, ఎలా గోల్డ్ కొంటానని. సో ఈ వీడియోలో అయితే నేను ఎలా సేవ్ చేసుకుంటాను, ఆ సేవింగ్స్తో ఎలాగా గోల్డ్ తీసుకుంటాననేది చెప్తాను. ఏ గోల్డ్ కొనుక్కున్నా, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కున్నా, ఆర్ఎల్ ఏ సేవింగ్స్ చేసినా నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్న తర్వాత మేము ఎంత సేవ్ చేయగలం, ఆ సేవింగ్స్తో ఎంతవరకు గోల్డ్ కొనగలం, లేదా అని అంటే ఇంట్లోకి ఎంతవరకు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనగలం అనేది ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే చేస్తామండి. మా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. ఈ 3 years నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాం అన్నమాట. మా వారి హెల్ప్ లేనిదే నేను గోల్డ్ పర్చేస్ చేయడం అనేది చాలా కష్టం. నాకే కాదు, హౌస్ వైఫ్కి ఎవరికైనా చాలా కష్టం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ ఎలా పర్చేస్ చేస్తాను, ఎలా సేవింగ్స్ చేస్తాను అనేది చెప్తాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. మార్నింగే మనకేమో ఎగ్ ఉడకబెట్టేసి ఇస్తున్నా. నేను కాఫీ తాగాను. ఉగాది వచ్చింది కదా, కాస్త ఇంటిని క్లీనింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు సండే కాబట్టి దమ్ బిర్యానీ ఒకటి చేస్తున్నాను అనమాట. తర్వాత క్లిప్పింగ్ వచ్చేసి షాపింగ్ పెట్టుకున్నాం. షాపింగ్ క్లిప్పింగ్స్ వస్తాయన్నమాట. సేవింగ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికి ఒక విషయం తెలియాలి. రైట్ నేను హోమ్ మేకర్ని. సో నేనైతే ఏం జాబు చేయడం లేదు. బికాజ్ నాకు 2 years పాప ఉందని అన్నాను కదా, తన మీదే మొత్తం కాన్సన్ట్రేషన్ చేద్దామని అన్నట్టు నేను జాబ్ గురించి అయితే ఆలోచించలేదు. నేను పెళ్ళి జరిగిన కాడి నుంచి కూడా నేను ఏం జాబ్ చేయడం లేదండి. బట్ నా మనసులో ఉన్నది జాబ్ మీద. సో మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో చెప్పలేను. రైట్ నేను హౌస్ వైఫ్గా నేను ఎలా సేవ్ చేస్తాను అని అనేది మాత్రం మీకు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్రాసరీస్ అండి. నాకు ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ నేను ప్రతి నెల వేయించుకోను అనమాట. బికాజ్ నేను, మా వారు, మా పాప మేము ముగ్గురమే ఉంటాం. మాకంత గ్రాసరీస్ ఎక్కువ అవ్వవు. ప్లస్ హెల్త్ వైజ్ మాత్రం ఫుడ్ మాత్రం మంచిగానే తీసుకుంటామండి. హెల్త్ వైజ్ ఏమి కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదనమాట. సో గ్రాసరీస్ వచ్చేసి ఒక నెల విడిచి ఒక నెల మాత్రమే గ్రాసరీ తీసుకుంటాను. ఆ గ్రాసరీ ఆల్మోస్ట్ 2 నెలలు రావచ్చు, 2.5 రావచ్చు, 2.5 నెలలు రావచ్చు, 3 నెలలు కూడా రావచ్చు అనమాట. 1 month విడిచి 1 month గ్రాసరీ తీసుకుంటానని అన్నాను కదా. ఏ నెల అయితే తీసుకోనో ఆ మనీని పక్కన పెట్టుకుంటాను, గ్రాసరీ తీసుకున్నానని అనుకున్నట్టు. సో అది ఒక రకమైన సేవింగ్స్ హౌస్ వైఫ్గా. అండ్ వేరే విషయానికి వస్తే నేను కరెంటు, వాటర్ బిల్లు నేను బిఫోర్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటుని ఒక 1000 మార్జిన్ పెట్టుకుంటాను నేను. ఆ 1000 లోపు కరెంటు బిల్లు వస్తే, ఆ 1000 లోపు కరెంట్ బిల్ వస్తే అంటే నేను 1000 పెట్టుకున్నాను కదా, నాకు ఏ 600 700 కరెంట్ బిల్ వచ్చింది అనుకోండి, నేను ఆ 400 300 తీసి పక్కన పెడతాను. అలాగే వాటర్ బిల్ కూడా అలాగే పక్కన పెట్టుకుంటాను అనమాట. చిన్న అమౌంటే కదా అని నేను అనుకోను. ఎందుకంటే నేను ఖర్చు పెట్టే అమౌంట్ పక్కన ఉంటాయండి. నేను వీటిని కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. సో అక్కడ నాకు ఏ 500 600 లేదా 1000 కరెంట్ వాటర్ బిల్కి సేవ్ అవుద్ది. నేను దాన్ని సిల్వర్ రూపంలో కొనుక్కుంటాను. అది నేను లాస్ట్ మంత్ నుంచి సిల్వర్ కొనడం స్టార్ట్ చేశానండి. థర్డ్ పాయింట్ వచ్చేసి క్లోతింగ్స్ అనమాట. సో పండగలకి, బర్త్డేస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదా పెద్ద ఫంక్షన్స్కి క్లోతింగ్స్ తీసుకుంటాం. బట్ ప్రతి నెల తీసుకోమన్నమాట. ఇక్కడ క్లోతింగ్ విషయంలో ఇంకో విషయం చెప్పాలి. నాకు మా వారు క్లోతింగ్స్ కొనుక్కోమని మనీ ఇస్తే, సో ఆ సిచ్యువేషన్ బట్టి అదేమైనా పెద్ద ఫంక్షన్ అయితే అంతే అమౌంట్తోనూ క్లోతింగ్ తీసేసుకుంటాను అనమాట, బట్టలు తీసేసుకుంటాను. అదర్వైజ్ మా వారు ఇచ్చిన మనీలో హాఫ్ మనీ మాత్రమే క్లోతింగ్స్ పెట్టి హాఫ్ మనీ మాత్రం నేను తీసి దాచేసుకుంటాను. అది పర్టికులర్ అమౌంట్ అయిన తర్వాత సో దాంతో కూడా నేను గోల్డ్ తీసుకుంటాను అనమాట. అది చిన్నది పెద్దది ఏదైనా సరే, లేదు అని అనుకుంటే అది పెద్ద అమౌంట్ అయ్యేంత వరకు ఉంచుకుని గోల్డ్ తీసుకుంటా. అండ్ ఫోర్త్ సేవింగ్స్ వచ్చేసి నెలంతా మా ఖర్చులన్నీ అయిపోగా నెలకి ఎంతో కొంత మనీ మిగులుతాయి కదా, 6000 2000 3000 5000 అలా ఎంతో కొంత మనీ మిగులుతాయి కదా, ఆ నెలను కూడా నెక్స్ట్ మంత్ శాలరీలో కలపకుండా వాటిని కూడా సేవింగ్స్ పర్పస్ కింద తీసి పక్కన పెట్టుకుంటాం.
ఈ 4 నేను ఖచ్చితంగా ఫాలో అవుతానండి. ఈ 4 వల్లనే నేను బాగా సేవింగ్స్ చేసుకుంటానని అనిపిస్తుంది యాజ్ ఎ హౌస్ వైఫ్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారు నేను కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నాను కదా. సో తన సేవింగ్స్ కూడా నాకు చెబుతూ ఉంటారు, తను ఎంత సేవ్ చేస్తున్నారు ఏంటి అని అనేది. అందులో వన్ ఆఫ్ ద సేవింగ్స్ మా వారు చిట్టీలు కడతారండి, అది కూడా ఒక సేవింగ్సే. ఈ 5 రూల్స్ మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఇవి చిన్నవో పెద్దవో అని అనేది నాకు తెలియదండి. నాకు కరెంటు వాటర్ బిల్లులోనూ చిన్న అమౌంట్లో సేవ్ అవుతుంది, గ్రాసరీ రూపంలో కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ అవుద్ది, మా హస్బెండ్ చిట్టి కడతారు దాంతో కొంచెం ఎక్కువ అమౌంట్తో సేవ్ అవుద్ది. ఇవన్నీ సేవింగ్ పర్పస్ కిందనే మేము తీసుకుని సేవ్ చేసుకుంటాం అన్నమాట. సో క్లోతింగ్స్ తీసుకున్నా ఆర్ గోల్డ్ తీసుకున్నా, ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుంటున్నా ఇంటి పక్కన వాళ్ళు కొన్నాయి కదా నేను తీసుకోవాలి, లేకపోతే ఇంత ఖరీదైనది తీసుకోకపోతే వాళ్ళు నాతో మాట్లాడరు, నాతో ఉండరు, నేను ఇలాంటివి అయితే అస్సలే అనుకోనండి. ఇదంతా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఐ మీన్ ఏ డ్రెస్ వేసుకున్నా అది నాకు నచ్చాలి, ఏ గోల్డ్ వేసుకున్నా నేను కొనుక్కున్నంత వరకు మాత్రమే కొనుక్కుంటా, ఎక్కువ అమౌంట్లో అయితే నేను కొనుక్కోను. మా హస్బెండ్ని కూడా నేను ఇబ్బంది పెట్టను అనమాట. చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏముంటుందని అంటే, నేను రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ని క్రాస్ అయ్యి వస్తున్నానండి, అది వేరే వాళ్ళు పర్సనల్ విషయం, బట్ ఇక్కడ ఈ పాయింట్లో చెప్పాలనిపించింది. ఒక హస్బెండ్ ఒక వైఫ్ని అంటున్నారనమాట, బయట కూర్చుని నీకు డబ్బులు విలువ తెలియదా, ఇన్ని బట్టలు ఎవరైనా తీసుకుంటారా, నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు తీసుకున్నది ఏంటి అని అంటున్నారు. ఇది నిజంగా కరెక్ట్ పాయింట్ అండి. మనం ఇంటి దగ్గర హస్బెండ్కి చెప్తాం నాకు ఇంతలోపు మాత్రమే డ్రెస్ కావాలని, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నచ్చింది కదా అని, ఆఫర్లో ఉన్నాయి కదా అని ఉన్నవి లేనివి కొంటాం. అక్కడ హస్బెండ్ యొక్క మన మీద హస్బెండ్ ఉన్న నమ్మకాన్ని పోగొట్టేసుకుంటాం అన్నమాట. అలాంటి పనులు చేస్తే మాత్రం మన ఇంట్లోకి కావాల్సిన ఖర్చులకి సంబంధించి కానీ ఏ మనీ మాత్రం మనకి ఇవ్వరండి. ఇంకో పాయింట్ ఏంటనంటే, మనకి ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ ఎవరైనా పల్లెటూరులో జరుగుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా, ఎవరైనా అడిగితే మనకి వాళ్ళకి సహాయం కోసమని మనీ ఇస్తాము. సహాయం చేయడంలో తప్పే లేదండి, తలకి మించి సహాయం చేస్తేనే చాలా ఇబ్బంది పడతాం. ఇంట్లో హస్బెండ్కి తెలియకుండా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇది చాలా తప్పు. ఇలాంటి పనులు చేసినా సరే మనల్ని నమ్మి వాళ్ళు మన చేతికి డబ్బులు ఇవ్వరన్నమాట. ఏ పని చేసినా వాళ్ళని ఒక ముక్క అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. నా మ్యారేజ్ అయిన కానించి నా సేవింగ్స్ మా హస్బెండ్ చూస్తున్నారనమాట. నేను ఫస్ట్లో అయితే గోల్డ్ని ఇంత పర్చేస్ చేయలేదండి. నాకు ఇచ్చిన మనీని సేవ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కొనుక్కోవడం మొదలుపెట్టాను. నా సిల్వర్ కొనుక్కున్నాను అన్నాను కదా, చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే నేను కొనుక్కున్నాను. అది చూసి మా హస్బెండ్ ఇంకా అప్పటి నుంచి నా గోల్డ్ సేవింగ్స్లో ఎంతో కొంత పార్ట్నర్ కింద తయారయ్యారు. మనీ సేవ్ చేసిన తర్వాతే గోల్డ్ తీసుకుంటానండి. ఇప్పటి వరకు నేను గోల్డ్ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వలేదు. దేవుడు కనుకరిస్తే మాత్రం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వాలని ఉంది. నేను గోల్డ్ స్కీమ్లో మాత్రం జాయిన్ అయితే ఖచ్చితంగా మీతో ఇన్ఫామ్ చేస్తానన్నమాట. రీసెంట్గా నా ఫ్రెండ్ని నేను అడిగా మీరు గోల్డ్ ఎలా పర్చేస్ చేస్తారు అని అంటే, తను కాస్త ఇంట్రెస్టింగ్గా చెప్పిందండి. తను ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంకులో పెట్టేసి ఆ అమౌంట్తో ఒకేసారి గోల్డ్ని కొనేసుకుని తన శాలరీలో కొంచెం కొంచెం అమౌంట్ని బంగారం విడిపించుకుంటూ ఉంటుందంట. సో నెల పే చేసేసి అలాగ గోల్డ్ని తెచ్చేసుకుంటుంది సో ఒక పక్క నుంచి అదే రేటుకి గోల్డ్ని కొనేసుకుంటుంది బల్క్ లాగా. గోల్డ్ని బ్యాంకులో ఉంచుకుని కొంచెం కొంచెం మనీ కట్టి విడిపించుకుంటుంది. ఇది కూడా మంచి ఐడియానే కానీ, బట్ కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా, గోల్డ్ బ్యాంకులో పెట్టకూడదు అని. ఆ దృష్టిలో అయితే అలా చూస్తే మాత్రం చాలామంది దీన్ని ఫాలో అవ్వరు, కానీ నాకు కూడా ఇది ఎక్కడో మంచి ఐడియానే అని అనిపించింది. గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి నెల కట్టాలి అని ఇబ్బంది లేకుండా ఇది ఎందుకో మంచి ఐడియా అనిపించింది. దట్టు ఒక భయం ఉంటుంది, బ్యాంకులో మన బంగారం ఉంది విడిపించుకోవాలి కదా అనేసి భయంతో ఖచ్చితంగా కట్టి విడిపించుకుంటారు. ఇది కూడా మంచి ఐడియానే నాకు అనిపించింది ఒక పర్టికులర్ టైంలో.
ఎండ్ ఆఫ్ ద పాయింట్ వాళ్ళ ఇంట్లో వచ్చిన శాలరీని బట్టి వాళ్ళ సేవింగ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తనే ఎలా ఆలోచిస్తేనే అలా గోల్డ్ పర్చేస్ చేయాలి. మా ఫ్రెండ్ అయితే అలా ఆలోచిస్తుంది, అలా కొనుక్కుంటుంది అనమాట. నేనైతే ఇప్పటి వరకు దాన్ని ఫాలో అవ్వలేదండి. నేను సేవింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పటి వరకు గోల్డ్ కొన్నాను. మొన్న నేను తీసుకున్న గోల్డ్లో 75% వరకు సేవింగ్స్ అండి, 25% వరకు క్రెడిట్ కార్డు వాడాను. ఎందుకు క్రెడిట్ కార్డు వాడానంటే నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డు క్లియర్ చేసుకుంటాననే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను క్రెడిట్ కార్డు వాడాను అనమాట. క్లియర్ చేసుకోకపోతే మాత్రం క్రెడిట్ కార్డుతో గోల్డ్ తీసుకోవడం అనేది అస్సలే మంచి ఐడియా కాదండి. ఇదంతా గోల్డేనా, ఇంత తక్కువ వెయిట్కి ఎలా గోల్డ్ వచ్చేసింది అని నన్ను అడిగారు. అదంతా గోల్డేనండి. నా లాంగ్ వీడియో చూస్తే నేను హాల్మార్కులు కూడా చూపించాను. తమిళనాడులో లైట్ వెయిట్ జ్యువెలర్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయండి. నేను చిన్నప్పటి నుంచి తమిళనాడు టీ నగర్లో ఉన్న సరవణ స్టోర్లో గోల్డ్ కొనేదాన్ని అని చెప్పాను కదా. నేను అప్పుడు కూడా లైట్ వెయిట్ జ్యువెలర్సే ఎక్కువ తీసుకునేదాన్ని. అక్కడ మెన్స్ బ్రేస్లెట్ వచ్చేసి 6 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పారు. మరి 6 గ్రామ్ అయితే బాగోదనేసి మెన్స్కి నేను 8 గ్రామ్లో తీసుకున్నాను. గోల్డ్ లాకెట్ 1 గ్రామ్లో వచ్చేసిందా అని అన్నారు. అక్కడ ఆల్మోస్ట్ 1 గ్రామ్లోని ఎక్కువ లాకెట్స్ ఉన్నాయండి. 2 గ్రామ్స్లో రింగ్ తీసుకున్నాను. నేను మొత్తం కలిపి 11 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నానండి, ఎక్కువ కూడా నేను తీసుకోలేదు. 1 ఇయర్ అంతా సేవ్ చేసుకుని 11 గ్రామ్స్ అని అంటే చాలా నా వరకు. అంటే నేను ఇంకా మంచిగా సేవ్ చేసుకునేదాన్నేమో 11 గ్రామ్సే తీసుకున్నానని ఒక ఆలోచన ఉంది. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటనంటే ఎక్కడ అప్పు చేయకుండా నేను సేవ్ చేసుకున్న మనీతో గోల్డ్ తీసుకున్నాను అని అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉన్నదనమాట. సో ఇయర్కి ఎంతో కొంత సేవ్ చేసుకుని ఇలా బంగారం కొనుక్కోవడం అంటేనే ఇష్టం నాకు. మేబీ గోల్డ్ స్కీములో ఏదైనా చిన్న జ్యువెలర్స్కి 4 గ్రామ్స్ ఇయర్ రింగ్స్కి అన్నట్టు జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకనంటే పెద్ద పెద్ద హారాలు నక్లీసి గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి కొనుక్కునే అంత స్తోమత గల వాళ్ళం కాదండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చామని చెప్పాను కదా. మాకు ఈఎంఐస్ కూడా ఉన్నాయండి. మా హస్బెండ్ వచ్చి సిస్టమ్ అడ్మినర్ కింద పనిచేస్తున్నారు. మీకేంటి ఎక్కువ శాలరీస్ అని అనుకోవద్దు. సో ఎందుకంటే మా శాలరీలో చాలా వరకు ఈఎంఐస్ కింద పోతాయి. తట్టు మేము హైదరాబాద్లో ఉంటున్నామని అన్నాం కదా. ఈ మహానగరంలో బతకాలని అంటే ఎలా ఉంటుందో ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మా ఇంటి రెంట్ వచ్చే 21K అండి. 21K శాలరీలో నుంచి వెళ్ళిపోతుంది అని అంటే అది ఎంత కష్టమో మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. దట్టు ఈఎంఐలు కట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ ఉంటేనే నేను ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయగలను అనమాట. ఓ పక్క నుంచి ఖర్చు ఎంత ఉంటుందో ఓ పక్క నుంచి సేవింగ్స్ కూడా అంతే పెట్టుకుంటేనే మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఫ్యూచర్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల పుట్టింది లేదా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆడపిల్ల పుట్టినా సరే కంగారు పడకుండా ఉంటామన్నమాట ఇప్పటి నుంచి సేవింగ్స్ చేస్తే. వన్స్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత సేవింగ్స్ చేద్దామన్నా చేయలేమండి. ఆల్మోస్ట్ వాళ్ళ స్కూల్కే అయిపోద్ది. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.